శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 41వ వార్షికోత్సవం ఆదివారం ఉదయం మంగళగిరి తెనాలి రోడ్లో గల శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో సొసైటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 41వ వార్షికోత్సవ వేదికపై ఈ సొసైటీ ఏర్పాటుకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన కీర్తిశేషులు జొన్నాదుల రామారావు శత జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. సొసైటీ ప్రతినిధులు, అతిథులు, జొన్నాదుల రామారావు తనయులు బాబు శివప్రసాద్, వెంకట సత్యనారాయణ తదితరులు జొన్నాదుల రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సభలో రామారావును కీర్తిస్తూ ఆయన స్ఫూర్తితో 41 సంవత్సరాలుగా శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ చేనేతల్లో పేద విద్యార్థులకు చేయూతగా నిలుస్తోందని వక్తలు మాట్లాడారు. ఈ సందర్భంగా జొన్నాదుల రామారావు తనయులు బాబు శివప్రసాద్, వెంకట సత్యనారాయణలు రూ. 50,000 వంతున సొసైటీకి విరాళం అందజేశారు. స్ఫూర్తిదాత ఆయన. మరి ఆనాటి పరిస్థితుల్లో చేనేత బాగా చదువుకునేటటువంటి పిల్లలు ఎవరైనా ఉండేటైతే పిలిపించుకొని వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి, మరి మగం వేసేటటువంటి తల్లిదండ్రులు వాళ్ళని చదివించేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆయన సహాయం చేస్తూ, లేకపోతే కొంతమంది సహాయం చేయగలిగినటువంటి వాళ్ళ చేత కొంత డబ్బులు ఇప్పించి వాళ్ళందరినీ కూడా చదువుకునేటటువంటి ఏర్పాటు చేయటం, అట్లానే అనేక అమెరికా కూడా ఆ రోజుల్లో పంపించేటటువంటి పరిస్థితికి ఆయన అలాంటి కార్యక్రమాలు చేశాడు అనేది ఇవాళ 100 సంవత్సరాలు ఆయన మనం ఈ సందర్భంలో ఆయనకి మనందరి తరఫున నివాళులు అర్పించాం. చాలా సంతోషం. స్ఫూర్తిదాత అన్నమాట. ఈ యొక్క కార్యక్రమానికి స్ఫూర్తిదాత అంటే ఎడ్యుకేషన్, పేద పిల్లలకు సహాయం చేసే దాంట్లో ముందుండి ఆయన ప్రారంభించినటువంటి సంస్థ. మనం కూడా ఈనాడు మేమందరం కూడా 24 మందితో మొదలుపెట్టి ఆ 24 మందిలో 150 మంది సభ్యులు ఒకళ్ళనొకళ్ళు ఈ కార్యక్రమం వాళ్ళు చేసేది కాకుండా మనందరం కూడా పాత్రదారులు అవ్వాలి, ఆర్థిక సహాయం చేయాలి, చేసి పిల్లలందరినీ కూడా మంచి భవిష్యత్తు కలిగించాలి. మంగళగిరి పద్మశాలి మరి చేనేత కుటుంబాలు అనేక ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేసి చదువుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. మనం చేసేటటువంటి స్కాలర్షిప్పే కాదు, మరి చదువుకునేటటువంటి విధానాన్ని అవలంబించేటటువంటి పరిస్థితికి ఈనాడు అన్ని కుటుంబాలు పెద్దలు వచ్చారు. కాబట్టి మగం వేసేటటువంటి పిల్లలు అనేక మంది ఈనాడు బెంగళూరులో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, అనేక మంది డాక్టర్లు అయ్యారు. చదువుకునేటటువంటి పిల్లలు చాలా మనందరం కూడా ఆనందించాల్సినటువంటి విషయంగా మనందరం కూడా ఈ సందర్భంలో భావించాలి.